వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ రిలేటెడ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. సండే రోజు అయితే అసలు కుదరలేదండి ఫ్రెండ్షిప్ డే పోస్ట్ చేయడానికి. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అందరూ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్షిప్ డే రోజే మనకు సండే వచ్చింది కదా. సండే రోజు అయితే మేము మధ్యాహ్నము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ రెసిపీ నేను షేర్ చేస్తానన్నమాట. అయితే ఇది నార్మల్ చికెన్ లాగా కాకుండా ఈరోజు చుక్కకూరతో చికెన్ చేస్తున్నాను అనమాట. సో రెసిపీ మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అయితే హిట్ అయిపోయింది సండే రోజు. సో మా పిల్లలకి మా వారికి బాగా నచ్చేసిందంట. సో నెక్స్ట్ టైం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. చికెన్ ఒకే విధంగా తింటే బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని తెచ్చిన ప్రతిసారి వేరే చికెన్లోనే వెరైటీస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే తినడానికి బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఇందులో అయితే నేను ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని ఇందులో మ్యారినేట్ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే ఇందులో కారం, పసుపు, ఉప్పు, ఇంకా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి మ్యారినేట్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా సరే, మీకు టైం ఉంటే 1 అవర్ అబో కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచానన్నమాట. మనం ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకు ముక్కలకు కూడా మసాలా బాగా పడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వండేస్తారు. చికెన్ లోపల కొంచెం వైట్గా ఉంటుంది, పెద్ద పీసులు అయితే లోపల వైట్గా మిగిలిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి తప్పకుండా. రెసిపీ అయితే సూపర్గా వచ్చింది. అండ్ దీనికోసం అయితే నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, ఇంకా ఇందులో చుక్కకూర అనమాట, ఫ్రెష్గా తెచ్చుకున్న చుక్కకూర తీసుకొచ్చి ఇంకా దాన్ని మంచిగా కడిగి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇంకా చుక్కకూర 2 ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఆకుకూర ఇలా మగ్గుతుండగా పక్కన అయితే రైస్ పెట్టేసాను అనమాట. మేమైతే ఊరు నుంచి తెచ్చుకున్న రైసే వాడతాము. పొలంలో పండిస్తాం కదా, అంటే మేము పండించాము. అత్తయ్య వాళ్ళు ఒక్కొక్కసారి మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు, ఒక్కొక్కసారి ఏమో మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాను అనమాట బియ్యము. సో ఇప్పటికైతే ఇంకా ఊరు నుండి తెచ్చుకొని వాడుతున్నాము. బియ్యం మీద 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఇంకా రైస్ పెట్టేసుకోవడమే అన్నమాట.
సో చూసారు కదా, చుక్క కూర ఇంకా ఆనియన్ మంచిగా మగ్గిపోయాయి. అదంతా చల్లగా అవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో గిన్నెలో ఆయిల్ పోసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పోపు ఒక్కటే చాలు, ఎందుకంటే ఆనియన్ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది పేస్ట్ కింద ఆనియన్ కూడా యాడ్ అయిపోతుంది కదా. ఇందులో పోపు ఒక్కటే వేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఆ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ చికెన్లో నీళ్ళు వస్తాయి కదా, అది ఉడుకుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే. ఇంకేం కలపకూడదు, అది నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఏం వేయకూడదు అనమాట. సో ఇక్కడ పీసెస్ మీరు గమనించినట్లయితే మనం ఆయిల్లో ఫ్రై చేసినా కూడా, అందులో వాటర్ పోసి మనం కుక్ చేసినా కూడా ఆ ముక్కకు పట్టిన మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. మీరు గమనించండి ఇది కుక్ అవుతున్నప్పుడు. సో అది పొయ్యి మీద చికెన్ అయితే కుకింగ్కి పెట్టేశాను అనమాట. ఇంకో సైడు ఇంకా చుక్క కూరని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మసాలాస్ ఏమీ వాడలేదు, ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పౌడర్ రెండే వేసాను. ఇందులో చికెన్ పౌడర్ కూడా వేయలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. అండ్ ఇక్కడ చికెన్ మసాలా ఉంటే వేసేసుకునేదాన్నేమో, కానీ చికెన్ మసాలా అయిపోయింది నా దగ్గర. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు చికెన్ మసాలా, కాకపోతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఈ ఆకుకూర వేసాం కదా, ఈ ఫ్లేవర్ మీకు పోతుందన్నమాట చికెన్ మసాలా వేస్తే. సో మీరు చూసుకొని కొంచెం అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మనం ఆల్రెడీ ఇందులో ధనియాల పౌడర్ వేస్తున్నాం కాబట్టి అదంతా అవసరం లేదు, ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను మీకు, చూసారా ఇంకో ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది, మంచిగా కుక్ అయిందనమాట. ఇంకోటి, మనం డైరెక్ట్ కర్రీ చేసేటప్పుడే మనం పెరుగు వేసుకుంటారు కొంతమంది, అలా వేసుకోవద్దు. కొంచెం పెరుగు విడిపోయినట్టు అక్కడక్కడ కనిపిస్తుంది అన్నమాట. ముందే మనం మంచిగా మ్యారినేట్ చేసుకునేటప్పుడు బాగా కలుపుకుంటే అది పెరుగు మనకి విడిపోకుండా మంచిగా మసాలా లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది నీళ్ళంతా ఎగిరిపోయాక ఇందులో మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, చుక్కకూర పేస్ట్, అది వేసేసుకోవాలి. మీకు థిక్ గ్రేవీ లేకుండా మధ్య మధ్యలో ఆకుకూర ఫ్లేవర్ ఎక్కువ తగలాలంటే మాత్రం మీరు మిక్సీ పట్టుకోకుండా దాన్ని మెదిపి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెదిపి మీరు చక్కగా ఇందులో వేసుకోవచ్చు. ఆ పేస్ట్ కూడా రెండు మూడు నిమిషాలు మంచిగా పీసెస్కి పట్టినాక అందులో నేను మిక్సీ జార్, అందులో మిగులుతుంది కదా పేస్ట్, అది కడిగేసుకొని అందులో వాటర్ పోసుకున్నాను అనమాట. మనకు కాసేపు ఆ చికెన్లో ఆ పేస్ట్ అనేది మగ్గితే ఇంకా టేస్ట్ ఆ ముక్కలకు పట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. సో చూసాను, నేను ఇంతకుముందు ధనియాల పౌడర్ వేయలేదు మ్యారినేట్ చేసేటప్పుడు, ఇప్పుడు వేసుకున్నాను ధనియాల పౌడర్. సో ఇది వేసుకొని ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి దీన్ని వాటర్లో, అప్పుడే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. సో 5 to 10 minutes ఉడికాక ఇలా గ్రేవీ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు కొత్త అయితే వంట చేయడం ఇలా, అంటే ఈ రెసిపీ చేయడం కొత్త అయితే ఆయిల్ పైన తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఏదైనా సరే మనం వేసే ఆయిల్ అది కుక్ అయ్యి అందులో నుంచి ఆయిల్ మళ్ళీ రిలీజ్ అవుతుందన్నమాట. అలా మనం చేసుకోవచ్చు. రెసిపీస్ రాని వాళ్ళు కూడా ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మంచిగా కుక్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నేను కొరియాండర్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. రెడీ అయిపోయింది చికెను. నెక్స్ట్ ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది, రైస్ కూడా రెడీ అయి ఉన్నది కదా, ఇంకా వేసుకొని తినేసామన్నమాట. ఇక్కడైతే నేను ఈరోజు గిన్నెల పని చాలా త్వరగా అయిపోయింది, ఎందుకంటే నేను వంట చేసుకుంటూ అది ఉడుకుతున్నంతసేపు నేను ఇటు డిషెస్ కూడా వాష్ చేసుకున్నాను అనమాట. ఇదే మా లంచ్. మీరేం చేసుకున్నారు సండే కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వెళ్దామని రెడీ అయిపోతున్నాం అనమాట. ఏం షాపింగ్ అంటే గ్రాసరీస్ అన్నీ అయిపోయాయండి, గ్రాసరీస్ తీసుకొద్దామని వెళ్తున్నాం అనమాట.
అయితే నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకెళ్తే బాగా సతాయిస్తారండి. మెయిన్ చిన్న పిల్లలు ఉంటే చాలా కష్టము. ఎందుకంటే మా పాపని తీసుకెళ్ళాను, తను ఒక్క చోట కూడా ఉండట్లేదు. కార్ట్లో కూర్చుంటుందా అంటే అక్కడ కూర్చోట్లేదు, ఇంకా దిగుతా అని ఏడుస్తుంది. దిగేసి డిమార్ట్ మొత్తం తిరిగేసి వస్తుంది. ఎక్కడ పోతుందో కూడా తెలియట్లేదు. ఇలా తిరిగి అలా వెనక్కి చూడగానే మాయమైపోతుంది. మా బాబు వెనకాలే ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అయిపోతుండే. సో అక్కడైతే తీయడం కుదరలేదు డిమార్ట్కి వెళ్ళిపోయాక. సో మా బాబు ఫస్ట్ క్లిప్ తీసిందంటే తిరిగి వచ్చేటప్పుడు మేము పాప్కార్న్ అవి తీసుకున్నాము. ఇంకా పిల్లలు మేము 7:30 వెళ్ళామన్నమాట. వచ్చేసరికి 9:30 అయిపోయింది. అంతసేపు ఉన్నాము. ఇంకా పిల్లలతో వెళ్తే అంతే, ఒకటి తీసుకుందాం అనుకుంటే మరొకటి పిల్లల హడావుడిలో ఏది గుర్తుండట్లేదు. సో మళ్ళీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. చాలా అలసిపోయానండి. చాలాసేపు పట్టింది షాపింగ్ చేయడానికి. ఎందుకంటే మేము కొంతమంది 1 మంత్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటారు. నాకైతే అట్లా అవ్వదు. ప్రతిసారి వెళ్ళి తీసుకురావడానికి కుదరదు పిల్లలతో. సో అందుకని నేను 2-3 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాను. అందుకని చాలా ఎక్కువ గ్రోసరీస్ ఉంటుంది. సో ముందుగా అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా పన్నీరు ఇన్స్టెంట్గా చేసుకున్న అది ఏమంటారు పరోటాలు తీసుకొచ్చాను. అయితే ఆ పరోటాస్ గోధుమ పిండితో చేసి ఉన్నాయండి. అది పరోటా తిన్నట్టు లేదు, ఏదో ఆయిల్ ఎక్కువ వేసి చపాతీ చేసినట్టుంది. అంతేం బాగాలేదు. లోపలంతా ఎంత కుక్ చేసినా పచ్చి పచ్చిగానే ఉంది. సో మధ్యాహ్నం అయితే నేను కొంచెం కిచెన్ క్లీన్ చేయలేదు, తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట షాపింగ్కి. ఇంకా కిచెన్ అయితే అలానే ఉంది. నా కిచెన్ అయితే ఇగ్నోర్ చేసేయండి ఈసారికి. సో మీరు చూడండి ఎట్లుందో అది. సేమ్ చపాతీ లాగానే ఉంది. చాలా లావుగా ఉన్నాయి. పరోటా కదా లావుగా ఉంటాయి అనుకున్నాను, కానీ పరోటా అనేది మనకు మైదాతో చేస్తారు కదా. సో ఇది గోధుమ పిండితో చేసింది, కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసి ఉన్నది. అది అంతేం టేస్ట్ అనిపించలేదు. లోపల కూడా చాలా లావు ఉండి సరిగా కుక్ అవ్వట్లేదు. చాలాసేపు కాల్చాము అది. సో మధ్యాహ్నం చేశాను కదా చికెన్ అయితే ఇంకా ఉంది. అది వేసుకొని ఇంకా నేను పిల్లలు తినేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. సో ఇదే మళ్ళీ డిన్నరు. సో మా పాప అయితే ఇంకా తినుకుంటూనే పడుకున్నదనమాట. చాలా ఈరోజు డే మొత్తంలో ఇంకా అసలు పడుకోలేదమ్మే. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో పడుకుంటుంది. ఈరోజు అసలు పడుకోలేదు. ఈవినింగ్ అంటే మేము డిమార్ట్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా పడుకోలేదు కదా. సో అందుకని ఇంకా తినుకుంటూనే నిద్రపోయింది. తర్వాత నేను తినేసి ఇంకా తనకు హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా పడుకోబెట్టేశాను. ఉయ్యాలలో పడుకున్నది అలానే ఆడుకుంటూ. సో ఇదే నా వీడియో. ఇంతటితో నా వీడియో సమాప్తం. దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.